దేనికి వచ్చారు ఇక్కడికి? నన్ను ఇంటికి వచ్చి తీసుకుపోయి ఎఫ్ఐఆర్ రాయించాలని వీళ్ళు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏ సంవత్సరం ఇది? పోయిన సంవత్సరం ఎలక్షన్స్ కి ముందు. ముందు నిన్న సార్ తోటి మాట్లాడి ఓకే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదేదో రాజకీయ అన్నట్టు ముందైతే ఇక కూలోళ్ళు వస్తాను సార్, ఆడ మంచిలకు దింపేస్తాడు సార్. మీకు మంచినీళ్ళు బండి కట్టుకొని వచ్చి నేను 11 గంటల ఏం చేసి పోలీసులు ఏమన్నారు మీకు అప్పుడు? సిఐ సారు పిలిచినాక రాజిరెడ్డి గారు ఫీల్డ్ ఈదికి వచ్చినా బాగానే ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఈ మహేందర్ అనేట ఆయనే వచ్చి నాకు ఎఫ్ఐఆర్ రాయాలి మళ్ళీ కేసు అని వాళ్ళని పంపించిండు. సిఐ గారి దగ్గరికి పోగానే రాజిరెడ్డి నేను ఫీల్డ్ ఈదికి వచ్చి చూసినా మీది ఓకే ఉన్నది, మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఇప్పుడు మీకు ఏమని బెదిరించేది? అమ్మమనేదా? ఎట్లా? అసలు నీకు భూమి ఎందుకు, నీకు భూమి ఎందుకా అని ఎంఆర్ఓ సార్ అన్నాడు డైరెక్ట్ నాతోటి. జగన్ ఏమంటాడు? నీకు భూమి ఎందుకా? అమ్ముకోరాదయా, ఏం తిరుగుతావు, నా మీదనే సస్పెండ్ కావాలని అప్లికేషన్ ఇస్తావా? నేను కలెక్టర్ గిరినుముల అంటే పెట్టుకున్నా. వాళ్ళు ఈ సార్కు ఒకటి లెటర్ రిటర్న్ పంపిండు, అప్లై చేసిన రిటర్న్ పంపిండ్లు. పంపితే నన్నే సస్పెండ్ కావాలని నా దగ్గరికి వస్తావా అంటాడు. మరి నువ్వు అడగలేదా ఎందుకు మరి నా భూమి ఆయన పేరు మీదకి ఎట్లా ఎక్కించినామని? నీకు ఏం చెప్తే నీకేం అర్థమవుతుందా అని అంటాడు. ఓకే, నీకేం అర్థం కాదు. ఏమంటాడు? మీరు మీకు భూమి వద్దు, మీరు వదిలేసుకోండి అంటాడు. అమ్ముకోరాదు అంటాడు డైరెక్ట్ గా. ఎప్పటి నుంచి ఈ భూమి మీరు సాగు చేస్తున్నారు? నేను 95 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఖరీదు చేసుకుంటూ అప్పటి నుంచి కంటిన్యూ. ఏం పంట పండించేది మీరు? ఎక్కువ పత్తి వేసుకునేది, మిర్చి తోడ పెట్టుకునేది, పెరడు వేసుకునేది, వరి వేసుకునేది, అన్ని తీర్ల పంటలు పెట్టుకునేది. అంటే ఏ క్రాప్ కు ఆ క్రాప్ అనుకూలంగా బాయి సౌకర్యం కూడా ఉన్నది. ఇప్పుడు పరకాలకు ఎంత దూరం ఇది? 5 కిలోమీటర్లకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 5 కిలోమీటర్ల రాను. హైవేనా? హైవే రోడ్. పరకాల ఎటు పోతుంది? పరకాల అంబాల హన్మకొండ. హన్మకొండ హైవే మీద ఉంటుంది. హైవే రోడ్. డబుల్ రోడ్. ఎంత ఉంటుంది ఎకరం? దాదాపు ఇక అమ్మిన వాళ్ళు కొన్నోళ్ళు ఎవరు లేరు కానీ 50 లక్షలకు పైన ఉంటుంది. దగ్గర దగ్గర ₹1 కోటి దాకా ఉంటుంది ఎకరం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా? కవీందర్ రెడ్డి ఎవరైనా ఏడుంటాడు? ఆయన కవీందర్ రెడ్డి అమెరికాలో ఉంటాడు. ఆయన ఏ ఊరు? వెల్లంపల్లి. ఆయన మాట్లాడినా నీతో? ఆయన నాకు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సర్పంచ్ దగ్గరికి పిలిచిన నేను. పిలిచి ఏందా నన్ను ఇబ్బంది ఏంటంటే కోర్టులనే చూసుకుందాం పో అని వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి నాకు ఎఫ్ఐఆర్ చేసిండు అంతే. ఆయన మాట్లాడు. వీళ్ళేమంటారు? ఈ దిలీప్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మచ్చ మహేందర్ వీళ్ళేమంటారు? మాకు పట్టా బుక్ ఉంది, నువ్వు ఇంట్లోకి రావద్దు, అత్తే చంపుతావా? మహేందర్ వచ్చి కన్నపడి ఎస్ఐ వాళ్ళు వచ్చినప్పుడు నేనే బుక్ పుట్టించిన, నేనే ముఖ్య కారకుని అని చెప్తాడు. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ భూమి నీకు అందులోకి వెళ్ళిపోయింది అని? నాకు రీసెంట్ వాళ్ళు కేసు పెట్టినాక నేను చూసుకునేసరికి 10 గుంటల భూమి ఇళ్ళ దెక్కిచ్చిండు, 2 ఎకరాల 2 గుంటలు 93 దెక్కిచ్చిండు, ఎకరా 12 గుంటలు నాది అందులోకెక్కిచ్చిండు. ఇప్పుడు భూమి ఉన్నది అని ఈ డిపార్ట్మెంట్ అంట, పోలీస్ డిపార్ట్మెంట్ అంట. భూమి దున్నేది నేను దున్నుకునే భూమి వాళ్ళకి ఎక్కి ఉన్నది. నువ్వు ఆ బుక్కులు ఎక్కించుకో, మేము నీ తరపున వస్తామని పోలీసు వాళ్ళు అంటారు. ఆఫీసుల దగ్గరికి పోతే మా చేతిలో ఏమున్నదయ్యా, మేము ఎందుకు ఎక్కిస్తామా అని ఎంఆర్ఓ అంటారు. సో ఒకసారి మనం ఆ పాత ఎంఆర్ఓ ఫోన్ చేద్దాం. సార్ మరి ఎన్ని భూములు మారుస్తాయా? మచ్చ ఈయన పేరు మహేందర్. ఈయన అడ్వకేటా? ఎక్కడ ఈయనది? ఏ ఊరు ఈయనది? ఆయన చేద్దాం. దిలీప్ రెడ్డి రిలేషన్ అయ్యారు. దిలీప్ రెడ్డి, కవీందర్ రెడ్డి ఎవరికి? మీకు. మీ కూడా మీకు అన్యాయం చేస్తుందా? హలో అన్న, నమస్తేనా?
నమస్తే ఎవరు? దిలీప్ రెడ్డి గారా? అవునండి చెప్పండి. నా పేరు రఘు అండి, నేను జర్నలిస్టు మన తొలి వెలుగు. ఏమంటారు అండి రాఘు? నేను జర్నలిస్ట్ అండి. ఓకే చెప్పండి. ఇప్పుడు ఈయన మన అబ్బాడి రాజిరెడ్డి భూమి ఉంది కదా, ఈ సర్వే నెంబర్ 391, 92/A, 393 ఇవి ఉంది చెప్పండి. ఏంది గొడవ ఏందన్నా, ఇది ఇష్యూ ఏంది? ఇది మా తాతల నుంచి వచ్చిన భూమి యాక్చువల్ గా. అయితే ఇప్పుడు 2 ఎకరాల 2 గుంటలు మేము మా పెద్దమ్మ అంటే మా పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు బెల్లంపల్లిలో ఉంటారు. ఈయన మా మామ అవుతాడు, మా అమ్మ వాళ్ళ కజిన్ అనమాట. యాక్చువల్ గా 2 ఎకరాల 2 గుంటలు మేము ఇప్పుడు ఉన్నది మా తాతల నుంచి వచ్చింది. మేము వేరే మా పెద్దనాన్న కొనుక్కున్న భూమిని 2 ఎకరాల 2 గుంటలు అమ్మిండు. అమ్మితే ఈయన ఏమంటాడు అంటే 2 ఎకరాల 2 గుంటలు 2 ఎకరాల 23 గుంటలు అమ్మిండు అని ఒకటి ఫేక్ కాగితం తీసుకొని వస్తాడు అనమాట. ఈయనే ఫేకా? ఈయననే ఫేకా? ఆయన నేను చెప్తాను అదే కదా మరి. చెప్పండి. తీసుకొని వస్తాడు సరే మరి ఒరిజినల్ తీసుకురండి, తీసుకొస్తే ఏదో మనకి క్లారిటీ ఉంటది కదా అని అంటే ఒరిజినల్ లేడు, నాకు ప్రాణభయం ఉన్నది, ఎంఆర్ ఆఫీస్ ఉన్నది. కిషన్ సార్ ఉన్నప్పుడు కూడా సార్ కూడా గట్టిగా అరే అది అని బూతు మాట కూడా తెచ్చిండు సార్. ఇటు కూడా తీసుకురమ్మంటే కూడా అరే కిటికీలకి వెళ్ళి చూపి 20 నేను ఫోటో తీసుకుంటా అని కూడా ఇట్లా మాట్లాడాడు. అంటే కూడా ఆయన లేడు. ఇప్పుడు ఒక జిరాక్స్ మీద జిరాక్స్ తీసి అదంతా మలిగిపోయినట్టు సంతకాలు అవ్వకుండా అది పట్టుకొని వస్తాను. ఆయన దగ్గర పాస్బుక్ కూడా ఉన్నాయి కదా, పాత గవర్నమెంట్ ఇచ్చిన. ఎక్కడున్నది లేదు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆయన 2 ఎకరాల 2 గుంటలు మేము అమ్మింది పాస్బుక్ ఉన్నది. 2 ఎకరాల 23 గుంటలు అనేది ఉండదు కదా. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం అమ్మింది, 30-40 సంవత్సరాల నుంచి మనకి నిజంగా మేము 2 ఎకరాల 23 గుంటలు అమ్ముకుంటే ఎక్కించుకోవాలి కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కించుకోకుండా ఉంటారు అన్నారు అన్న చెప్పండి. ఇప్పుడు ఏమంటావు మీరు? ఏమంటారు? మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగు. ఆయన రాజిరెడ్డి మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. రెడ్డి గారు లేదు మాట్లాడారు. అరే విషయం చెప్పరు, అదే ఏముంటది. కాదు ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు, మీ కాదన్నా, మీరు ఏం డాక్యుమెంట్స్ లేవంటున్నారు, ఆయన పట్టుకొచ్చినాడు మన దగ్గరికి. మీరు చెప్పండి ఆయన క్లారిటీ. ఇప్పుడు నేను కాదు కదా, పంట పొలాల మీద కలిసి కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్లా డాక్యుమెంట్ మార్చి డేటా కరెక్షన్ చేసిండో అవన్నీ మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను నా దగ్గరకు వస్తే నేను చెక్ చేసి నేను అదే అంటున్నా. నేను ఆయన అడిగేదానికి ఆన్సర్ చెప్పరు అదన్నా. ఆయన అంటుంది కరెక్టేనా? లైన్ లో ఉండండి. నేను 1995లో 2 ఎకరాల 23 గుంటలు ఖరీదు చేసుకున్నా. 91వ సర్వే నెంబర్ల 2 ఎకరాల 10 గుంటలు, 392 ఏల 13 గుంటలు, మొత్తం టోటల్ ఖరీదు చేసుకున్నది 2 ఎకరాల 23 గుంటలు. ఇది నాకు ఆంధ్రప్రదేశ్ బుక్కులల్లో ఉన్నది. నా భార్య పేరు మీద 13 గుంటలు, నా పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు. ఇది నా జెన్యున్ ఉన్న వ్యవస్థ, వాళ్ళు అమ్మిన డాక్యుమెంటు. సరే, ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చెప్పినట్టుగా మన సార్ అయితే మనకు భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఈ పాస్బుక్ ఫేక్ అన్న? కాదే ఇప్పుడు ఈ పాస్బుక్ ఫేకా? మీరు ఒకటి చెప్పిండ్రు అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన అన్నట్టుగా తీసుకురండి. ఇప్పుడు ఎస్ఐ సార్ భూమి అయినా చెప్పిండు, నువ్వు 2 ఎకరాల 2 గుంటల 23 గుంటలు ఎంతనో అది ఒరిజినల్ పేపర్ తీసుకురా అంటే దాన్ని బట్టి వీళ్ళ తప్పైతే వీళ్ళ డాక్యుమెంట్ లేవని చెప్పిన డాక్యుమెంట్ ఇవి కాదు, మరి లేవని చెప్పిన ఇవి కాదా సార్? ఇవి కాదు, తీసుకపోతలేవట కదా. తీసుకపోతాను, అవి చూపిస్తాను కదా సార్. ఓకే, వాళ్ళ పేపర్ కూడా తీసుకుపోతాను. నువ్వు ఫేక్ అంటుండు కదా ఆయన. నేను ఎట్లా ఫేక్ సార్? అవి ఉన్నాక నేను ఎట్లా ఫేక్ అయితే సార్? చెప్పండి. ఇప్పుడు 2022లో ఈయన మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ దొంగ ఎఫ్ఐఆర్ చేసిరు కదా అందరు కలిసి. సరే చేసిర్రు కావచ్చు, ఎవరు చేసిర్రు గవర్నమెంట్. ఇప్పుడు మీరు పోతే మీరు జర్నలిస్ట్ కదా, మీరు అడిగితే చెప్తారు కదా సార్ అక్కడ. అవును, ఎవరు ఏందనేది ఇప్పుడు మీరు పేపర్లు అన్ని తీసుకొని ఎవరు న్యాయమో ఎవరిది అన్యాయం అనేది కూడా మీరు అవన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని చూడండి. ఇప్పుడు సార్ చెప్పిండు మొన్న ఏమనంటే, నువ్వు 2022లో కేసు అయితే మా దాని ఎందుకు సవాల్ చేయలేదు, ఇప్పటి వరకు ఎందుకు తిరుగుతాను అబ్బా, నేను భూమి అయినప్పుడు పేపర్ వారేసి ఫైనల్ చేసుకుంటావు కదా, అట్లా ఎందుకు చేసుకోలేదు? మరి నెల కానీ 2 నెలలు టైం తీసుకొని అది క్లియర్ అన్న చేసుకోరా, నీ భూమి నిరూపణించుకుంటే ఈయనది తప్పైతుంది కాబట్టి ఈయన మీద కేసు చేస్తా. లేదంటావా మరి ఒరిజినల్ పేపర్ అన్న తీసుకోరా, ఏదో ఒకటి పెట్టుకుంటాం కానీ అసలు ఏమి లేని
మనం ఎట్లా మరి ఇప్పుడు సరే మీరు కాదు కదా అని మరి పంట ఎందుకు నాశనం చేస్తున్నారు? సరే మీరని మీద అంటే నాశనము ఇప్పుడు ఆయన చేసుకున్నాడండి. ఆయన చేసుకొని ఇప్పుడు మా మీద ఒక ఎఫ్ఐఆర్ చేయాలనే ఉద్దేశం ఆయన దున్నుతుండా? ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ఒక టార్గెట్ పెట్టిండు. ఏంటంటే నేను జాబ్ కూడా కొడతా, ఎఫ్ఐఆర్ చేపిస్తాను, ఇలా కేసు చేస్తాను. ఆయన మీద అయినందుకు నా మీద నేను మా అన్న ఇట్లా చేస్తలేడు కానీ నేను చేస్తానా అని నా మీద ఒక బాగా పెట్టుకున్నాడు. నేను ఇప్పటివరకు ఆయన ట్రాక్టర్ తెచ్చి ఆయనే దున్నుకుంటుండే. మా అత్త కూడా ఇప్పటి వరకు నేను ఇబ్బంది ఆయన కూడా తీసలేదు. నా మీద నోరు జారింది. నేను గౌరవించి అత్త మామ అనే మాట్లాడతాను ఇప్పటి వరకు. మొన్న అప్పుడు మా అత్త తీసినందుకు నేను మా మామను ఒక మాట అనాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు కూడా సరే ఇప్పుడు మాటలు గీటలు వదిలేయండి కానీ ఆయన మాట్లాడు. సరే ఇప్పుడు ఆయన పొలం ఆయనే నాశనం చేసుకున్నట్టారు. అవును, మరి ట్రాక్టర్ లా కనిపిస్తున్నా ఆ ట్రాక్టర్ మీరే నాశనం చేసుకుంటారు. ఇప్పుడు రైతు ఎవరన్నా ఆయన పంట ఆయనే అంతవరకు వచ్చింది నాశనం చేసుకుంటారా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అసలు 8 గుంటల పంచాయతీ. ఇప్పుడు మొన్న ఎస్ఐ సార్ కూడా 8 గుంటల పంచాయతీ అని ఆయన చెప్పిండు. ఒకసారి 23 గుంటలు అంటాడు, ఒకసారి 8 గుంటలు అంటాడు. ఇది మాకు ఎకరం 37 ఉండాలి, ఎకరం 37 చూపించి మీతో ఎంత అంత తీసుకోమన్నారు. మీరు సర్వేకి అప్లై చేసి మరి మీరు ఏముందో తీసుకోవచ్చు. డిఏ రిపోర్ట్ ఉన్నది. డిఏ అర్ధరాత్రి కూడా పీకేసింది ఆయన. డిఏ సార్ వచ్చి కొలిచిండు, ఎంసీ సార్ కొలిచిండు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టి కూడా ఈయన ఏంటంటే కావాల్సుకొని కంప్లైంట్ ఇచ్చి అమాయకంగా మాట్లాడుకుంటా ఇప్పుడు మేము రెడీ అండి, దేనికైనా రెడీ ఉన్నాము, మేము తప్పు చేసింటా దేనికైనా రెడీగా ఉన్నాం అని చెప్తున్నాం. ఆయనే కావాల్సుకొని ఏది డాక్యుమెంట్ పడుతున్నాడు, కాలయాపన చేసుకుంటా ఇన్ని సంవత్సరాలు సాధించుకుంటా మా అన్న జీవితం ఖరాబ్ చేసింది ఆయన. ఓకే రైట్ అన్న. ఇప్పుడు ఆయన ఏమంటుండే డాక్యుమెంట్స్ మీరు తీసుకురారు, విన్నారు కదా మీరు అనేది. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా సార్, ఆ ఎస్ఐ సార్ ముందర కూడా చూపించాను కదా సార్. ఇప్పుడు ఇది మాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన బుక్, నేను రాసుకున్న పేపరు, ఇది మీరు చెక్ చేయండి. ఇందులో ఏమన్నా తప్పుంటే జిరాక్స్ అంటాడు, అది జిరాక్స్ మీద జిరాక్స్ ప్రకారం ఉండకపోతే ఒరిజినల్ ప్రతి కాడికి తెస్తారా సార్? అవును.